వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో పవన్ గారు. నేను వచ్చేసా. కళ్యాణ్ ఓహో, ఇతగాడు కూడా ఇక్కడే ఉన్నాడా? కళ్యాణ్ పడాలా గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. బాగున్నాక మీరు ఎలా ఉన్నా? అప్పుడే చుట్టాలు అయిపోయారేమిట్రా? ఏంటో కొత్తగా ఉంది. ఇప్పుడు అలాగే ఉంటదలా. అగ్ని పరీక్ష ముందు, జమానా ముందు మాట్లాడుకున్నాం, ఎక్కడో ఉండేది, మళ్ళీ జమానా తర్వాత కలిసాం. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో. బిగ్ బాస్ కనుక వెళ్తే వచ్చిన వెంటనే ఫస్ట్ ఇంటర్వ్యూ నీకేస్తా అన్నాను. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తమ్ము, నువ్వు బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యో ఖచ్చితంగా నువ్వు వెళ్తున్నావు అని ఫస్ట్ చెప్పింది కూడా నేనే కదా. నా తల్లే. ఎలా ఉంది అంటే, చెప్పండి. అగ్ని పరీక్షకి వెళ్లే ముందు నేను పవన్ కళ్యాణ్ చాలా దగ్గరుండి చూసా. అంత ప్రైవేట్ నాపై నీకు. అంటే చాలా అమాయకంగా, చాలా చిన్న పిల్లళ్ళ. చిన్న పిల్లోడు ఫేస్ సార్ మీది. ఈ రోజు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే బాగుంటుంది అనే పవన్ కళ్యాణ్ ని చూశాను. అంటే నేనే చాలా షాక్ అయ్యాను. విన్నావా? అంటే అప్పుడు నువ్వు చూసింది ఏదైతే ఉందో అప్పుడు నిజంగా అప్పుడు నాకు ఏం తెలియదు. నిజమా? ఎల్కేజీలో ఉన్నప్పుడు ఏం తెలియదు. 10th వచ్చేసరికి మనం డౌన్ అయిపోతాం కదా. నీ ఫస్ట్ ఆడిషన్ క్లిప్ ఏం మాట్లాడావు? నేనే చెప్తే పీక్కుంటావా? నాకు ఒకసారి acting అంటే మెమోరీస్ passion. రికలెక్ట్ చేద్దాం. అదే అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో, ఈ అగ్ని పరీక్షలో ఫిల్టర్ అయ్యి నువ్వు అక్కడి వరకు రాగలుగుతావు అనుకున్నావా? ఏం దిక్కుమాలిన ప్రశ్న. క్వశ్చన్ ఎప్పటికీ క్వశ్చన్ మార్కే నాకు. అంటే గ్రూప్ ఇందులో విడ్డూరం ఉందిరా.